నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చాలా ముఖ్యమైన నాయకుడు. కానీ చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది. మోదీ గారి తర్వాత బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీ లేదా ఇంకెవరైనా? దీనికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాలను చూస్తే కొన్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి బీజేపీ నెక్స్ట్ పీఎం రేసులో ఎవరు ముందున్నారు? భారతీయ జనతా పార్టీలో ఎక్కడ రాసిలేని ఒక సీక్రెట్ రూల్ ఉంది. 75 ఏళ్లు దాటిన ఏ లీడర్ అయినా సరే యాక్టివ్ పాలిటిక్స్ నుండి తప్పుకోవాలి. మార్గదర్శక మండలికి వెళ్లిపోవాలి. అద్వానీ లాంటి పొలిటికల్ జెయింట్స్ కూడా ఈ రూల్ ని దాటలేకపోయారు. కానీ ఇప్పుడు ఇండియా ముందున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఫీషియల్ గా ఆ 75 ఏళ్ల మైలురాయిని దాటేశారు. బీజేపీ లోపల ఆల్రెడీ నెక్స్ట్ లీడర్ ఎవరనే చర్చ మొదలైపోయింది. మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీని తన గుప్పెట్లో పెట్టుకున్న మోడర్న్ చాణక్యుడు అమిత్ షా, మరోవైపు కోట్ల మంది కోర్ హిందూ ఓటర్ల గుండెల్లో ఉన్న యోగి ఆదిత్యనాథ్. అసలు మోడీ సృష్టించిన ఆ తిరుగులేని ఇమేజ్ ని మ్యాచ్ చేస్తూ నెక్స్ట్ బీజేపీ పీఎం క్యాండిడేట్ అయ్యే సత్తా ఎవరికి ఉంది? ఇండియాస్ బిగ్గెస్ట్ పొలిటికల్ అనలైసిస్ లోకి మీకు స్వాగతం. ఈ వీడియోలో మోడీ తర్వాత ఆ ప్లేస్ ని ఎవరు రిప్లేస్ చేస్తారని చాలా క్లియర్ గా సర్వే లెక్కలతో సహా మాట్లాడుకోబోతున్నాం. అలాగే నెక్స్ట్ బీజేపీ పీఎం క్యాండిడేట్ రేస్ లో చాలా తక్కువ మందికి తెలిసిన ఒక సీక్రెట్ పర్సన్ కూడా ఉన్నారు. ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అసలు మోడీని రీప్లేస్ చేసే స్థాయి ఎవరికి ఉందో కూడా చాలా డీటెయిల్ గా కంపారిజన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఎందుకంటే మోడీ అంటే కేవలం ఒక పర్సన్ కాదు, పాలిటిక్స్ లో ఆయన ఒక సునామీ. అలాంటి వ్యక్తిని మ్యాచ్ చేయాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి. వీడియోలో ఆ క్వాలిటీస్ ఏంటో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీకు నెక్స్ట్ బీజేపీ పీఎం క్యాండిడేట్ ఎవరనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీజేపీలో నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ ఎవరని అనలైజ్ చేసే ముందు అసలు మోడీ సీట్ ని రీప్లేస్ చేయడం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ సృష్టించిన ఆ బెంచ్ మార్క్ సాధారణమైనది కాదు. ఎవరైనా సరే నెక్స్ట్ పీఎం రేస్ లో నిలబడాలంటే మోదీకున్న 3 మెయిన్ స్ట్రెంగ్స్ తో పోటీ పడాలి. ఫస్ట్ వన్, ద పాన్ ఇండియన్ మాస్ ఇమేజ్. నార్త్ నుండి సౌత్ వరకు కేవలం తన ముఖం చూపించి కోట్ల మంది ఓట్లు వేసేలా చేసుకోగలిగిన అసాధారణమైన మాస్ ఇమేజ్ మోదీ సొంతం. సెకండ్ వన్, క్యాడర్ పవర్ కంట్రోల్. ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ అయిన బీజేపీలోని కోట్ల మంది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్ని ఒకే త్రాటిపై నడిపించే పవర్ఫుల్ మ్యాగ్నెట్ మోదీ. థర్డ్, మోడరేట్ అండ్ గ్లోబల్ అపీల్. హిందుత్వ ఐడియాలజీని నమ్ముకుంటూనే గ్లోబల్ లీడర్ గా న్యూట్రల్ ఓటర్లని, రీజనల్ కూటమి పార్టీలను కూడా బ్యాలెన్స్ చేయగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది. మరి బీజేపీలో ఈ 3 క్వాలిటీస్ ఉన్న లీడర్స్ ఎవరైనా ఉన్నారా? ఈ బెంచ్ మార్క్ ని బేస్ చేసుకుని ఇప్పుడు బీజేపీలో ఉన్న ఇద్దరు క్యాండిడేట్స్ ని మనం అనలైజ్ చేద్దాం. క్యాండిడేట్ 1, ద స్ట్రాటజిక్ కింగ్ మేకర్ అమిత్ షా. మొదటి స్ట్రాంగ్ క్యాండిడేట్ అమిత్ అనిల్ చంద్ర షా. ఇండియన్ పాలిటిక్స్ ఈయన్ని ఆధునిక చాణక్యుడు అంటారు. ఈయన్ని ప్రధాని మోడీతో కంపేర్ చేస్తే మోడీ లాంటి ఓపెన్ మాస్ ఇమేజ్ అమిత్ షాకి లేదు. కానీ మోడీకున్న బిగ్గెస్ట్ పవర్ అయిన క్యాడర్ పవర్ అండ్ పార్టీ కంట్రోల్ విషయంలో అమిత్ షా టాప్ లో ఉంటాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీజేపీకి ఉన్న లక్షలాది మంది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు, స్టేట్ ప్రెసిడెంట్స్, ఎంపీలు వీళ్ళందరినీ శాసించే పవర్ అమిత్ షా సొంతం. ఆర్టికల్ 370 రద్దు లాంటి ఇంపాసిబుల్ టాస్కులను పాసిబుల్ చేసిన ఆర్గనైజేషనల్ మాస్టర్ మైండ్ ఈయనే. ఒకవేళ నెక్స్ట్ పీఎం ఎంపిక అనేది కేవలం పార్టీ లోపల జరిగే ఇంటర్నల్ ఓటింగ్, స్ట్రక్చరల్ పవర్ పై మాత్రమే ఆధారపడి ఉంటే అమిత్ షాని దాటి ఎవరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఈ ఓల్డ్స్ ద అల్టిమేట్ డెక్ ఆఫ్ కార్డ్స్. క్యాండిడేట్ 2, ద మాస్ ఫినామినా యోగి ఆదిత్యనాథ్. పాలిటిక్స్ లో కేవలం ఆర్గనైజేషన్ ఉంటే సరిపోదు, ఎన్నికలు గెలవడానికి మాస్ క్రేజ్ కావాలి. అక్కడే ఎంటర్ అవుతారు సెకండ్ బిగ్గెస్ట్ క్యాండిడేట్ యోగి ఆదిత్యనాథ్. అమిత్ షాకి లేని, మోడీకి మాత్రమే ఉన్న ఆ అల్టిమేట్ మాస్ ఇమేజ్ యోగి ఆదిత్యనాథ్ కి ఉంది. నరేంద్ర మోడీ తర్వాత భారతదేశంలో కేవలం తన సొంత పేరు చూపిస్తూ దేశంలో ఎక్కడైనా సరే లక్షలాది మంది జనాల్ని ర్యాలీకి రప్పించగల ఏకైక నాయకుడు ఆయనే. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద స్టేట్ ను తన బుల్డోజర్ మోడల్ తో క్రైమ్ ఫ్రీగా మార్చేసిన లీడర్. బీజేపీ యొక్క కోర్ ఐడియాలజీకి అంటే కట్టర్ హిందుత్వ బేస్ కి ఈయనే అల్టిమేట్ పోస్టర్ బాయ్. ఒకవేళ ఆర్ఎస్ఎస్ భావాజాలానికి మరియు పబ్లిక్ డిమాండ్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తే రేపటి రేస్ లో యోగి ఆదిత్యనాథ్ అందరికంటే ముందుంటారు. ద గ్రాండ్ ప్లాట్ ట్విస్ట్ 2029 రియాలిటీ చెక్. మనం ఇప్పటి వరకు చూసింది, మీడియా మనకు చూపించింది కేవలం ఒక భ్రమ.
అమిత్ షా వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ అనే ఈ వారసత్వ రేసులో మోడీ ప్లేస్ ని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రీప్లేస్ చేస్తారు అనుకోవడం ఒక అంచనా మాత్రమే. ఎందుకంటే మోడీ ఆల్రెడీ 75+ ఏజ్ లోకి వచ్చినా కూడా ఈ 75 ఏళ్ల రూల్ ని పక్కన పెట్టి ఆయనే ఎందుకు కంటిన్యూ అవుతున్నారు. ఎస్, 2029 లో కూడా ప్రధాని నరేంద్ర మోడీనే మళ్ళీ బీజేపీ పీఎం క్యాండిడేట్ గా కంటిన్యూ అవ్వబోతున్నారు. వారసత్వ గొడవలు ఇవన్నీ కేవలం పబ్లిక్ అటెన్షన్ ని డైవర్ట్ చేసే ఒక పొలిటికల్ ఇల్యూజన్. అసలు 2029 పీఎం క్యాండిడేట్ ని బీజేపీ కన్ఫర్మ్ చేసిందా? ఇంత స్ట్రాంగ్ గా మోడీనే 2029 పీఎం క్యాండిడేట్ అని మీరెలా కన్ఫర్మ్ చేస్తున్నారంటే ఇది జస్ట్ నా ప్రిడిక్షన్ మాత్రమే. ఈ ప్రిడిక్షన్ వెనకాల 3 బలమైన కారణాలు ఉన్నాయి. ఇవి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే 2029 పీఎం క్యాండిడేట్ మోడీనే అని కన్ఫర్మ్ అవుతుంది. ఆ 3 కారణాలు ఏంటో మాట్లాడుకున్న తర్వాత ఒకవేళ మోడీ పాలిటిక్స్ నుండి తప్పుకుంటే నెక్స్ట్ బీజేపీ పీఎం క్యాండిడేట్ ఎవరనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో 2029 బీజేపీ పీఎం క్యాండిడేట్ మోడీనే అనడానికి మొదటి రీజన్, ఈ 75 ఏళ్ల నిబంధన అనేది బీజేపీ అఫీషియల్ రాజ్యాంగంలో రాసి ఉన్న చట్టం కాదు. అది కేవలం ఆనవాయితీ మాత్రమే. మోడీ లాంటి ఒక గ్లోబల్ ఐకాన్ విషయంలో ఇలాంటి చిన్న చిన్న రూల్స్ ని చాలా ఈజీగా పక్కన పెట్టేస్తారు. బ్రాండ్ మోడీ మాస్ ఇమేజ్, క్యాడర్ పవర్ పార్టీకి ఎంత అవసరమో హైకమాండ్ కు తెలుసు. లీడరే రూల్స్ కంటే పెద్దగా ఎదిగినప్పుడు ఆ రూల్స్ నే మార్చేస్తారు. మోడీ ఆల్రెడీ 75 ఇయర్స్ దాటిన కంటిన్యూ అవ్వడానికి కారణం ఇదే. రెండవ రీజన్, ప్రస్తుతం ఉన్న కూటమి రాజకీయం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నడవడానికి చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ సపోర్ట్ చాలా అవసరం. వీళ్ళందరూ నరేంద్ర మోడీ అనే ఒక స్టేబుల్ అండ్ మోడరేట్ ఫేస్ చూసి మాత్రమే కూటమిలోకి వచ్చారు. ఒకవేళ బీజేపీ హఠాత్తుగా మోడీని పక్కన పెట్టి అమిత్ షా లేదా ఫైర్ బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ ని పీఎం సీట్ లో కూర్చోబెడితే ఈ కూటమి పార్టీలు ఒప్పుకోకపోవచ్చు. అది గవర్నమెంట్ పడిపోయే పరిస్థితికి కూడా దారితీయవచ్చు. సో ఈ కింగ్ మేకర్స్ అందరినీ కలపగలిగే ఏకైక గ్లూ మోడీ మాత్రమే. థర్డ్ రీజన్, డీలిమిటేషన్. రాబోయే రోజుల్లో జరగబోయే డీలిమిటేషన్ లేదా నియోజకవర్గాల పునర్విభజన. దీనివల్ల లోక్సభలో సీట్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఇది నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మధ్య ఒక పెద్ద పొలిటికల్ డిబేట్ కు దారితీస్తుంది. ఇలాంటి అత్యంత సెన్సిటివ్ ఇష్యూని హ్యాండిల్ చేయాలన్నా, దేశాన్ని కంట్రోల్లో ఉంచాలన్నా నార్త్ సౌత్ ని సమానంగా బ్యాలెన్స్ చేయగలిగే మోడీ పాన్ ఇండియా ఇమేజ్ దేశానికి చాలా అవసరం. ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మోడీ 2029 తర్వాత కూడా లీడర్షిప్ లో ఉండక తప్పదు. ఫైనల్, ద ప్రిడిక్షన్. ఇప్పుడు మనం అసలు పాయింట్ కి వద్దాం. ఒకవేళ 2029 తర్వాత లేదా ఏదైనా ఊహించని పొలిటికల్ టర్న్ వల్ల మోడీ సీన్ లో లేకపోతే బీజేపీ నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ ఎవరు? దీని వెనుకున్న అసలైన క్యాలిక్యులేషన్స్ ఏంటి? కేవలం గాల్లో మాటలు కాదు. దేశంలో జరిగిన బిగ్గెస్ట్ పొలిటికల్ సర్వేల డాటా మరియు ఢిల్లీ ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం ఇక్కడ 3 సినారియోలు కనిపిస్తున్నాయి. మొదటి సినారియో, ఒకవేళ బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ వస్తే ఆర్ఎస్ఎస్ మరియు కోర్ హిందుత్వ ఓటర్ల మొదటి చాయిస్ యోగి ఆదిత్యనాథ్. సర్వేలో కూడా మోడీ తర్వాత అంతటి రైజింగ్ మాస్ క్రేజ్ ఉన్న ఏకైక ఫేస్ యోగి. పార్టీని ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఈయనకు ఉందని హైకమాండ్ నమ్ముతుంది. రెండవ సినారియో, ఒకవేళ ప్రధాని ఎంపిక అనేది కేవలం పబ్లిక్ క్రేజ్ మీద కాకుండా పార్టీ లోపల ఉన్న ఎంపీల మద్దతు, ఆర్గనైజేషనల్ పవర్ పై ఆధారపడి ఉంటే అప్పుడు అమిత్ షాని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే బీజేపీ క్యాడర్ ఎంపీల నెట్వర్క్ అంతా ఈయన గుప్పిట్లోనే ఉంది. కింగ్ మేకర్ పొజిషన్ నుండి కింగ్ సీట్లోకి రావడానికి అమిత్ షాకి పెద్ద టైం పట్టదు. థర్డ్ సినారియో, కానీ ఇక్కడే ఒక సస్పెన్స్ డార్క్ హార్స్ ఎంట్రీ ఉంది. ఒకవేళ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా కూటమి పార్టీలపై ఆధారపడవలసి వస్తే అటు అమిత్ షా కఠిన వైఖరిని గాని, ఇటు యోగి ఆదిత్యనాథ్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ని గాని చంద్రబాబు లాంటి రీజనల్ లీడర్స్ ఒప్పుకోకపోవచ్చు. అలాంటి టైంలో అందరికి నచ్చే, ఎలాంటి గొడవలు లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నితిన్ గడ్కరీ పేరు హఠాత్తుగా ముందుకు రావచ్చు. కూటమి ప్రభుత్వాన్ని నడపడానికి ఈయనే పర్ఫెక్ట్ చాయిస్ అవుతారు. సో ఇది అసలు సిసలైన పొలిటికల్ చెస్ గేమ్. బీజేపీ నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ రేస్ లో అమిత్ షా చాణక్య వ్యూహాలు, యోగి ఆదిత్యనాథ్ మాస్ అపీల్, ఇవన్నీ మోడీ సృష్టించిన ఆ తిరుగులేని పవర్ కి తోడయ్యే ఆయుధాలు తప్ప మోడీని రీప్లేస్ చేయడానికి కాదు. రాబోయే రోజుల్లో కూడా ఇండియన్ పాలిటిక్స్ ని నడిపించే అల్టిమేట్ పవర్ సెంటర్ నరేంద్ర మోడీనే. సో ఇక్కడ అసలు క్వశ్చన్ మీకే. మోడీ సాధించిన ఆ మాస్ ఇమేజ్, క్యాడర్ పవర్ ని మ్యాచ్ చేస్తూ రేపు బీజేపీ తరపున పీఎం క్యాండిడేట్ అయ్యే సత్తా అమిత్ షా లేదా యోగి ఆదిత్యనాథ్ లో ఎవరికి ఉందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ లో ఆ నెక్స్ట్ లీడర్ ఎవరు? మీ మైండ్ లో ఏముందో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ అనాలైసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.